హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అనేసి అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అయితే కొంతమందికి అంటే సజెషన్లోకి వెళ్ళడానికి అయితే వీలుంటుందన్నమాట. సో అంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. సో అదొక్కటి మర్చిపోద్దండి. ఇక్కడైతే మేము ఎస్టర్డే అనమాట, ఫ్రైడే అయితే షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఫ్రెండ్స్తో కలిపి షాపింగ్కి వెళ్ళామన్నమాట. సో అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇక్కడైతే నేను ఇంకా అంటే మా ఆఫ్టర్నూన్ అండి బాబుకి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా. సో ఆ లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకా డైరెక్ట్ అటు నుంచి అటే వెళ్ళిపోదాం అనేసి అయితే మేమైతే అందరూ కూడా మాట్లాడుకున్నామండి, ఫ్రెండ్స్ అందరూ కూడా. ఇక్కడైతే నేను రెడీ అయితే అయిపోతున్నాను అనమాట. బాబుకి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసాను. ఇంక నేను కూడా రెడీ అయిపోతున్నానండి. నేనైతే ఇంకా లైట్గా అలా రెడీ అవుతాను అనమాట. ఎక్కువ మేకప్ అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అండ్ నా డైలీ రొటీన్గా నేను నా హెయిర్ స్టైల్ కూడా ఇలానే ఉంటుందన్నమాట. ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు సేమ్ ఇదే లైఫ్ స్టైల్ అంటే ఇదే స్టైల్ అనమాట. హెయిర్ స్టైల్ వచ్చేసి ఇంకా అలాగ లైట్గా అలా ఫేర్ అండ్ లవ్లీ అండ్ ఒక చిన్న కొంచెం పౌడర్ అండ్ కొద్దిగా లైట్గా లిప్స్టిక్ అలా వేసుకుంటాను అంతేనండి. నేను ఎక్కువగా రెడీ కానమాట. సో సింపుల్గా ఉండడానికి నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే ఫైనల్గా అంతా రెడీ అయితే అయిపోయేసాను. ఇంకా బ్యాగ్ ఉండాల్సిందేనండి. మనం షాపింగ్కి వెళ్ళామంటే బ్యాగ్ ఉండాలిగా ఖచ్చితంగా. సో ఇంకా నేనైతే బ్యాగ్ కూడా తీసేసుకుంటున్నాను. ఇంకా ఇందులో బ్యాగ్లో అయితే ఖచ్చితంగా ఇవైతే ఉండాల్సిందేనండి. ఇంకా అందులో ఏముండదు, ఒక మొబైల్ ఉంటుందన్నమాట. ఇంకా డబ్బులు కూడా ఉండవు అనమాట బ్యాగ్లో. ఎందుకంటే మొబైల్ మనకు ఫోన్పేలే కదండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంకా అందుకైతే ఇంకా డబ్బులు ఏమి ఉండవు. నాకైతే ఇంకా స్టిక్కర్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇంకా మనకి ఇప్పుడు సమ్మర్ కదండి, ఇంకా స్వెట్ వస్తుంటుంది ఫేస్ పైన, ఇంకా అంటే ఊడిపోతుంది అనమాట. నాకు ఎక్కువ స్టిక్కర్ అయితే ఉండట్లేదు. అందుకే నేను ఇంకా స్టిక్కర్స్ అయితే ఎనీ టైం బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట. సో ఇలా అయితే ఇంకా మంచిగా రెడీ అయిపోయినండి. సో చూస్తారు కదా, ఇక్కడ వచ్చేసి ఇంకా మా అనంతపూర్లో అండి. ఇది వచ్చేసి ఇంకా మాంగళ్య షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళగానే అక్కడ మాకు ఒక షాక్ ఇచ్చారు. ఏంటంటే నేను వీడియోస్ బాగా తీసుకుందాం అనుకుంటే అక్కడ అసలు మేడం వీడియో అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్ మేడం అన్నారు. అయినా కూడా నేను బలవంతంగా అలా అంటే వాళ్ళకి తెలియకుండా అలాగా తీసుకుంటున్నాను అనమాట. అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళకి పంపించాలి కదా, మేము ట్రయల్ చేయాలి కదా అని వాళ్ళకి ఏదో చెప్పేసి అలా పంపించేసాను. ఇంకా ఫస్ట్లో అలా ట్రై చేసామండి. ఇంకా అక్కడ చాలా చూసాము కానీ అవన్నీ షేర్ చేసుకోలేదనమాట. ఇందాక నేను గ్రీను అది చూసారు కదా, లైట్ బేబీ పింక్, అది ట్రయల్ చేశాను. బాగానే అనిపించింది. కానీ మన ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే ఒక్క చోట చూసి ఒక్క దగ్గరే కొనరనమాట. సో ఎన్ని చోట్ల చూసి ఎన్ని షాపింగ్ మాల్స్ తిరిగి ఇంకా ఫైనల్లో ఫస్ట్ ద బెస్ట్ అన్నట్టు ఇంకా ఫస్ట్ చూసిన దానికి మనం వచ్చేస్తామేమో, అలా ఉంటుంది మన లేడీస్ అయితే. ఇంకా లేడీస్ కలిసి ఇలా షాపింగ్కి వెళ్ళామంటే ఇంకా ఇలానే ఉంటాయండి అన్ని ముచ్చట్లు కూడా. ఇంకా ఫైనల్ అంతా కూడా నేను మార్నింగ్ వెళ్ళామండి. మార్నింగ్ వెళ్ళేసి 4:30కి అలా వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా నేను ఇంటికి రాగానే ఇంకా ఇంట్లో అంటే ఆఫ్టర్నూన్ నేను అంతా వర్క్ అయితే కొంచెం పెండింగ్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఇక్కడ గిన్నెలు తోమడం ఇవన్నీ కూడా చూసారు కదా. ఇంకా కిచెన్లో అయితే ఇంకా వచ్చి రాగానే కిచెన్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా బాబుని కూడా తీసుకొని వచ్చేసాను అనమాట. డైరెక్ట్ ఇంకా స్కూల్ దగ్గరికి వచ్చేసి అటు నుంచి అటే బాబుని తీసుకుని వచ్చేసాము అనమాట. ఇంకా ఏంటంటే ఇంకా అంతా కూడా కిచెన్ అయితే అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా టైం పట్టింది. చాలా గిన్నెలు ఉన్నాయి తోమడానికి. అండ్ ఫుల్ అంటే ఫుల్ హెడేక్ అండి అసలు. అంటే షాపింగ్ అంటే ఫస్ట్లో పోవడం చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇంకా మొత్తం అంతా తిరిగేసి వచ్చేపాటికి ఇంటికి వచ్చేపాటికి చాలా అంటే చాలా అలసిపోయామన్నమాట. అండ్ ఇంకా దాంతోపాటు మనం అమౌంట్ పెట్టేసి వస్తాం కదండి, డ్రెస్కో లేదు శారీకో ఏదో ఒక దానికి అమౌంట్ పెట్టేసి వస్తాం కదా. ఇంటికి వచ్చాక దాని గురించే దిగులు అనమాట. ఏ పని చేసినా దాని గురించి ఆలోచిస్తామన్నమాట. ఏం చేసినా దాని గురించి, అంటే అంత కాస్ట్ పెట్టాము ఇంత కాస్ట్ పెట్టాము కదా, బాగుందా లేదా, ఆ కలర్ బాగుంటుందా ఈ కలర్ బాగుంటుందా అని దాని గురించి ఆలోచిస్తాను అనమాట. నేనైతే అలానే అండి. సో ఏదైనా ఒక 100 రూపీస్ పెట్టినా కూడా దాని గురించి నేను ఒక్కసారి ఖచ్చితంగా ఇంటికి వచ్చాక దాని గురించి థింక్ చేస్తాను అనమాట. 100 రూపీస్ పెట్టాను కదా, బాగుందా లేదా అని. ఇంకా నాకైతే ఇంకా నేను ఇక్కడ కొంచెం ఈరోజైతే ఇంకా ఈ డ్రెస్ కోసం వెళ్ళాను కదా. సో నేను అనుకున్నది ఒక్కటే అనమాట అమౌంట్, కానీ అక్కడ పే చేసింది ఒక అమౌంట్ అనమాట. కొంచెం ఎక్కువ అనిపించింది. నేనైతే చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే అంత అమౌంట్ పే చేస్తున్న ఒక డ్రెస్ కన్నా చాలా ఫీల్ అయ్యాను అనమాట. అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఎలాంటి డ్రెస్ తీసుకున్నా ఏంటి అనేది కూడా, అసలు ఎందుకు తీసుకున్నాను అనేది కూడా చెప్తానమాట. అస్సలు మేమంతా కలిసి షాపింగ్కి ఎందుకు వెళ్ళామంటే, సో మేమైతే ఇంకా మా బాబు వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ స్కూల్లో అయితే March 3 యాన్యువల్ డే ఉందన్నమాట. సో పిల్లలకి, సో అందుకోసం అయితే పేరెంట్స్కి అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేయించారనమాట. ఇంకా డ్యాన్స్ అయితే మేము ఇంకా డ్యాన్స్ చేసేటప్పుడు మంచిగా ఉండాలి కదండి. ఇంకా శారీస్ అలాంటివి అయితే మనం కంఫర్టబుల్గా ఉండదు. అండ్ డ్రెస్ అయితే ఇంకా నార్మల్గా ఉంటుంది కాబట్టి మేమైతే ఇంకా హాఫ్ శారీస్ అయితే ఫిక్స్ అయిపోయామన్నమాట మేమంతా కూడా. ఇంకా అందుకోసమే ఇంకా మేమంతా మాట్లాడేసుకుని ఎవరెవరు బై చేయాలనుకున్నారో
వాళ్ళంతా కూడా వెళ్ళిపోయామన్నమాట ఎస్టర్డే. అందుకోసమే ఇంకా తీసుకున్నామండి, ఇంకా ఆ ఫంక్షన్ కోసమే తీసుకున్నాం అనమాట హాఫ్ శారీ. ఇంకా అందరూ కూడా తీసేసుకున్నారండి. కొంతమంది ఏమో మరీ కాల్ చేసి అంటున్నారు, నాకు ఎందుకో అది డల్గా అనిపిస్తుంది, ఆ కలర్ నచ్చట్లే, ఇది నచ్చట్లే అంటున్నారు అనమాట. సో ఎక్స్చేంజ్ చేసుకుంటాం అంటున్నారు. సో ఎవరేమో చేసుకుని నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయానండి. ఎందుకంటే ఇంకా అంతకంటే ఇంకా వేరే నాకు ఎందుకో అక్కడ బెస్ట్ అనిపించలేదు. ఇక్కడ చాలా అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చూసామండి, అండ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ చూసామండి, డ్రెస్ సర్కిల్లో చూసాము, మగవా ఫ్యాషన్ మాల్ చూసాము, అండ్ మాంగళ్యలో చూసాము, అండ్ శోభాలో చూసాము. చాలా అంటే చాలా చూసామండి. అసలు సాహేబా టెక్స్టైల్స్ ఇవన్నీ కూడా చాలా తిరిగామన్నమాట. అన్ని కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ చూసామన్నమాట. కానీ ఎక్కడ నచ్చలేదు. ఇక్కడ ఫస్ట్లో చూసి వెళ్ళిపోయినటువంటి షాప్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి కొనుక్కొని వచ్చామన్నమాట అందరూ కూడా. సో అలా జరిగిందండి. ఇందుకోసమే మేమైతే షాపింగ్కి వెళ్ళాము. ఇంకా షాపింగ్కి వెళ్ళి వచ్చాక ఇవన్నీ కూడా పనులైతే అన్నీ చేసేసుకొని ఇంకా తర్వాత వచ్చాక అట్లీస్ట్ మనం ఒకసారి మనం అంటే అది డ్రెస్ అయినా శారీ అయినా ఏదైనా సరే ఒకసారి మనం వేసుకొని చూసి అలా ఇలా ఫొటోస్ తీసుకుని మన అమ్మ వాళ్ళకో అక్క వాళ్ళకో ఎవరికొకరు పెట్టేసి వాళ్ళు బాగుంది అనే అంతవరకు మనకు సాటిస్ఫాక్షన్ కాదనమాట. సో నేను కూడా అలాగేనమాట. కానీ ఏంటంటే ఇక్కడ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేసేసి ఇంకా అక్కడికి 5:30 అలా అయిందండి. ఎందుకంటే మేము 4కి స్కూల్ దగ్గరికి వెళ్ళినా మాకు 1 అవర్ అక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ ఉందన్నమాట. సో ఇంకా అది డాన్స్ ప్రాక్టీస్ చేసేసి వచ్చేపాటికి 5:10 5:30 అయిపోయిందండి. ఇంకా అప్పుడు వచ్చేసాను. అండ్ టీ తాగేసి బాబుకి పాలు ఇచ్చేసి ఇంకా బాబుకి స్నాక్స్ కూడా ఇవ్వలేదన్నమాట, మిస్ అయిపోయాయి ఈరోజు. ఇంకా అందుకోసమే పాలు ఇచ్చేసాను డైరెక్ట్గా. ఇంకా నేను కూడా కాఫీ తాగేసాను. ఇంకా కిచెన్లో ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేసి ఇంకా కిచెన్లో వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. ఇదంతా కంప్లీట్ అయితే చేసేసుకొని తర్వాత మా అక్క వాళ్ళకి వీడియో కాల్ చేసి వాళ్ళకి చూపించి అసలు చాలా జరిగింది లేండి. అంటే కాస్ట్ పెట్టాం కాబట్టి మనకు కూడా సాటిస్ఫాక్షన్ కావాలి కదండి. అంత ఏదైనా సరే అమౌంట్ పెట్టామంటే దానికి మనం పెట్టిన దానికి మనకు సంతృప్తి అవుతేనే మనకు అంటే నిదానం అంటే సాటిస్ఫాక్షన్ అవుతుంది అక్కడికి. సో అందుకే నేను ఏదైనా సరే అనమాట, ఏదైనా ఫస్ట్ తీసుకున్నప్పుడు మా అక్కకైతే కాల్ చేసి చూపిస్తాను, లేకపోతే తనకి ఫొటోస్ అయినా పెడతానమాట. సో తను కూడా ఓకే అంటేనే ఇంకా కనీసం మా హస్బెండ్ మా అక్క ఎవరో ఒకరు ఖచ్చితంగా నాకు చెప్పాల్సింది ఓకే అంటేనే తీసుకుంటాను. ఇంకా మా ఆయన అయితే కొంచెం నిన్న బిజీలో ఉన్నారనమాట. సో అందుకు తనకి ఏది పెట్టలేదు. ఇంకా మా అక్కకైతే ఖచ్చితంగా పెడతాను, తనకు పెట్టాను అనమాట. తను కూడా ఓకే బాగుంది అనేసి అయితే చెప్పింది. ఇంకా నేను చాలా ట్రై చేశానండి. నేను ఫస్ట్లో మీకు పిక్ చూపించాను కదా, సో అది ఇంకా ఇక్కడ చూపిస్తాను చూడండి, స్క్రీన్ పైన మీకు పెడతాను అనమాట. ఇవన్నీ కూడా నేను ట్రై చేశాను, నాకు ఏది బెస్ట్ అనిపించలేదు. ఇంకా నాకు నచ్చింది ఇంకా లాస్ట్లో ఫైనల్గా తీసేసుకున్నాను అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ అయ్యింది. సో కాస్ట్ కూడా ఎంత అయ్యింది ఏంటి బిల్ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. తీరా చూసి నాకైతే అసలు మైండ్ పని చేయట్లేదు అనమాట. అసలు ఏది తీసుకోవాలి ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు. లేడీస్ అందరి ప్రాబ్లం ఇది అనమాట. సో షాపింగ్ చేసేటప్పుడు మనం అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం అనమాట ఇంట్లో. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వామ్మో ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదనమాట. సో అన్ని చూసేపటికి మైండ్ అనేది దొబ్బేస్తుంది అనమాట. ఒక్క దానిపైన ఏదిపైన ఇంట్రెస్ట్ రావట్లేదు. సో నాకు కూడా అలానే అనిపించింది అనమాట. ఇంకా ఫైనల్గా అందరూ ఏది అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో కలర్ సెట్ అవుతుంది అనమాట. సో కొంతమందికి ఏమో రెడ్, కొంతమందికి ఏమో బ్లాక్. నాకైతే బ్లాక్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎక్కడికి వెళ్ళినా బ్లాక్ 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 అంటాను. అలాగని నా దగ్గర డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ బ్లాక్ చాలానే ఉన్నాయి. నిన్న కూడా ఇక్కడ షాపింగ్ మాల్లో కూడా బ్లాక్ కొంచెం హాఫ్ సారీ కనపడింది, బ్లాక్ అండ్ రెడ్. అక్కడికి నా కళ్ళు దాని మీద పోయాయి. కానీ వాళ్ళు అన్నారు ఉన్నాయి కదా ఉండేవి ఎందుకు తీసుకుంటున్నావు, అన్నీ కూడా బ్లాక్ చాలా ఉన్నాయి అంటున్నావు కదా అనేసి అయితే అన్నారన్నమాట. ఇంకా అందుకే దాన్ని ఇంకా మిస్ చేసేసుకున్నాను అనమాట. అది ఎందుకో తెలియదండి, ఎన్ని అయినా సరే బ్లాక్ ఉన్నా మరీ బ్లాక్ కావాలనిపిస్తుంది. ఎందుకంటే ఫేవరెట్ కలర్ అండ్ నాకు చాలా ఇష్టం అనమాట అది. సో ఇంక ఇక్కడికైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో చూసారు కదా ఎన్ని కడిగేసాను గిన్నెలు అయితే, ఇంకంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ అండి, ఈవినింగ్ 7 అయ్యింది అక్కడికి ఇంకా నేను చూడాలి. ఇంకా అక్కడ వరకే నేను అంత వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూనే నా మైండ్లో అయితే ఇంకా థింకింగ్ వస్తుంది అనమాట. ఎలా ఉందో చూడాలి అని చూపించాలి మీకు కూడా అనేసి అయితే ఇంక మైండ్లో నాకు ఒకటే టెన్షన్ అండి. ఇక్కడ చూపిస్తాను అనమాట. సో చూసారు కదా మాంగళ్యలో అయితే నేనైతే ఇంకా షాపింగ్ అయితే చేసేసుకుని వచ్చామన్నమాట. సో నాకైతే ఇక్కడ మీకు చూపించాలన్నా కూడా ఏదో రకంగా ఉంది. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అనిపించిందండి. నిజంగా నాకు ఎందుకో తెలియదు, ఎక్కువ కాస్ట్ పెట్టాలంటే బట్టలకి నాకు నిజంగా అసలు ఇష్టం ఉండదు. కానీ అలాగని తక్కువ కాస్ట్ ఏది పడితే అదైతే అస్సలు తీసుకోలేను అనమాట. సో చూసారు కదా హాఫ్ శారీ అనమాట. ఇది వచ్చేసి ఇలా గోల్డ్ అనమాట, ఫుల్ గోల్డ్ వస్తుందండి మనకైతే ఇలా ఉంది. నేనైతే లుక్ అనేది అయితే తర్వాత మీకు అంతా కూడా క్లియర్గా నేను రెడీ అయినప్పుడు మీకు చూపిస్తాను అనమాట. అంటే ఇప్పుడే లుక్ అయితే చూపించాను.
సో ఇంకా ఇక్కడ బిల్లు చూసారండి, టోటల్ వచ్చేసి 3600 అనమాట. అది డిస్కౌంట్ అయిపోయేసి నాకు 2803 రూపీస్కి అయితే వచ్చేసిందండి. సో నాకైతే ఇంకా సరేలే ఏం చేద్దాం, పెట్టాం కదా, సాటిస్ఫాక్షన్ అయితే చాలు అనిపించింది అనమాట. సో ఇంత దానికి అంత అమౌంట్ పెట్టానా అనేసి అయితే నా ఫీలింగ్ అయితే అనిపించిందండి. అండ్ మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి నా హాఫ్ శారీ అనేసి అయితే. సో ఇదండి, ఈ ఒక్క శారీకి ఒక్కదానికి ఇంకా అంత అమౌంట్ పెట్టేసి ఇంకా మేము తినడము బయట రెస్టారెంట్కి వెళ్ళేసి అంతా చాలా కష్టపెట్టేసాంలేండి. సో నాకైతే ఒక్కోసారి అలా అనిపిస్తుంది అనమాట. మనం ఏంటి అంటే ఒక్కటి అనుకుంటే ఒక్కటి జరుగుతుందా, మనం షాపింగ్ చేసేటప్పుడు కూడా అసలు ఏది కూడా గుర్తు రాదనమాట మనకు. సరే పెట్టేద్దాం ఎంతో అంత అనిపిస్తుంది, కానీ ఇంటికి వచ్చి బిల్లు అంతా మొత్తం చూసుకున్నాక ఓ మై గాడ్ ఇంత పెట్టామా అన్న ఒక ఫీలింగ్లో అయితే ఉండిపోతాం అనమాట. సో నేనైతే అలానే అండి, ఇంకా ఎవరు ఎలాగో తెలియదు కానీ నాకైతే అలాగే. లేడీస్ అంటేనే ఆల్మోస్ట్ అలానే ఉంటారనమాట, ఎందుకంటే ఎక్కువ కాస్ట్ పెట్టలేరు, అలాగని తక్కువ బడ్జెట్లో ఏది పడితే అది కూడా క్వాలిటీ తక్కువ ఉన్నది కూడా తీసుకోలేరు అనమాట. కానీ మనకు క్వాలిటీ బాగుండాలి, మంచిగా ఉండాలి అండ్ తక్కువ బడ్జెట్లో రావాలని ప్రతి ఒక్కరు కూడా ఇలానే థింక్ చేస్తారు, కానీ మనం థింక్ చేసినట్టు అక్కడ రాదు కదండి. సో ఇదనమాట. ఇంకా అదైతే అక్కడైతే ఇంకా చూసేసి అయితే వచ్చేసాను. ఇంకా డిన్నర్కి అయితే ఇక్కడ ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట. డిన్నర్ కూడా ఏం చేయాలో తెలియక ఆలోచించి ఇంక ఫైనల్గా అంటే ఉర్లగడ్డ రసం అయితే చేస్తున్నాను అనమాట. టొమాటో అండ్ ఆనియన్, ఆ తర్వాత ఉర్లగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇంకా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఏది చేసినా ఏం చేసినా నా మైండ్ అంతా కూడా ఆ డ్రెస్ వైపే తిరుగుతుందనమాట. అంత కాస్ట్ పెట్టాను, బాగుందా లేదా అనేసి అయితే ఇంకా ఫైనల్గా నేను ఇంకా మీకు వీడియో అయితే సో అంటే ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది మనం వేర్ చేసుకున్నాక అంటే బ్లౌజ్ అంత స్టిచ్చింగ్ చేసుకుని ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇంకా ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నాలాగా మీరు కూడా ఎంతమంది ఇలా ఏదైనా డ్రెస్కి కానీ ఏదైనా వస్తువుకి ఏదైనా ఎక్కువ కాస్ట్ పెట్టేసి ఇంటికి వచ్చాక ఎంతమంది ఇలా థింక్ చేస్తారు అంటే ఎక్కువ కాస్ట్ పెట్టాను అనేసి అయితే ఎంతమంది అనుకుంటున్నారు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇంకైతే ఇంకా డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. డిన్నర్ చేసేసి హ్యాపీగా ఇంక పడుకొని పోతాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంకా మార్నింగ్ అంటే 12 నుంచి మేము ఇంకా బాక్స్ ఇచ్చేసామా 12కి. ఇంక అప్పటి నుంచి ఇంకా 4:30 వరకు తిరగడమే పని అండి. అది కూడా ఇంకా సమ్మర్ కదండి, ఎండకి అసలు మా అమ్మాయి కూడా వద్దులేండి, షాపింగ్ వద్దు, ఈ తిప్పలు వద్దు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. కానీ మనం షాపింగ్ అంటే మాత్రం వదులుకుంటామా, అస్సలు వదులుకోమండి. అంత పిచ్చి అనమాట షాపింగ్ అంటే. సో ఇంకా మనకు షాపింగ్ చేయాలంటే మంచిగా ఎక్కువ మనకు బడ్జెట్ చాలా 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 ఎక్కువ, మనం అనుకున్నదానికన్నా డబల్ బడ్జెట్ ఉండి చేస్తే అప్పుడు మంచిగా అనిపిస్తుంది. కానీ మనకు అది మన మధ్యతరగతి వాళ్ళకి అది సాధ్యం కాదులేండి. ఇక్కడైతే ఇంకా రసం అయితే చేసేసాను అనమాట. ఇంక ఫైనల్గా రసం చేసేసాను అండ్ తర్వాత ఇక్కడ రైస్ చేసేసాను అనమాట. ఇంక తినేసి ఇంకా హ్యాపీగా బాబుకి తినిపించేసి పడుకొని పోతానండి. సో ఫ్రెండ్స్ ఇదండి నా ఫ్రైడే వ్లాగ్ అనమాట. నా లైఫ్ స్టైల్ ఇది మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇది ఇంకా ఇక్కడైతే మా బాబు ఇంకా అంటే కెమెరాకి అయితే ఇంకా అడ్డం వస్తున్నారు అనమాట. అందుకే చెప్తున్నాను, సో అడ్డం వస్తున్నావు వెళ్ళు అనేసి అయితే ఇంకా నేనైతే ఇక్కడ చెప్తున్నాను. నా వీడియో ఎలా అనిపించింది ఏంటి చిన్న కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు ఇంకా చాలా అంటే చాలా అవసరము అనేసి అయితే చెప్తున్నాను. ఇంకా ఇంతటితో ఈ వీడియో అయితే ముగించేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.